నమస్తే, నా పేరు శ్రేయ. వెల్కమ్ టు కంచెల టీవీ స్పీ న్యూస్. మండలంలోని రంగశీల పంచాయతీ పరిధిలో నందివలస, టింగ్వలస గ్రామాల్లో రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, గిరిజన సంక్షేమ చర్యలను ప్రజలకు వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అరకు సిఐ కోటేశ్వరరావు అన్నారు. అరకు మండల కేంద్రంలో ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయం, జూనియర్ కళాశాలలో సందర్శించిన ఆయన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ అమిత్ బర్గర్ ఆదేశాల మేరకు గంజాయి, మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆయన ఆకాంక్షించారు. డుమ్రిగూడ, అరకులోయ ఎస్ఐలు సురేష్, కోటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది, యాజమాన్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు, ప్రజలు ప్రాణాలు కాపాడేందుకు అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ మరింత సమర్థవంతమైన చర్యలు చేపడుతోంది. నేషనల్ హైవే 16 అనకాపల్లి జిల్లా పరిధిలో అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా నమోదైన వీడియోలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు అధికంగా గుర్తించబడిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కఠిన అమలు చర్యలతో పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ తహిన్ సిన్హా ఆదేశాలు జారీ చేశారు. మండలి వెంకటకృష్ణారావు జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో మండలి వెంకటకృష్ణారావు కీలక పాత్ర పోషించారని, తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణకు ఆయన చేసిన సేవలు అనన్య సామాన్యమని కొనియాడారు. 1977 దివిసీమ ఉప్పెన సమయంలో బాధితులకు ఆయన అందించిన పునరావాస సేవలు, చూపిన మానవతా దృక్పథం ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణకు విశేష కృషి చేసిన మహనీయుడు మండలి వెంకటకృష్ణారావు. విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా, మంత్రిగా, ప్రజాసేవకు అంకితమైన ఆయన జయంతిని పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనరేట్లో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి, మండలి వెంకట కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నిజాయితీ, నిబద్ధత, అంకిత భావంతో తెలుగు భాష సంస్కృతులు పరిరక్షణ ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. కసింకోట మండలం తీడ గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల పదాధికారుల విస్తృత కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశం మండల అధ్యక్షులు అప్పికొండ అప్పారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ద్వారపుడి రెడ్డి పరమేశ్వరరావు, బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొగనంటి అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు, కసింకోట మండల ఇన్ఛార్జ్ హగ్గాల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క చిన్నారి హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి తమ కమిషన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల భద్రత, విద్యా ప్రమాణాలు, వసతి గృహాల్లో సౌకర్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిశీలనలు వేగవంతం చేసినట్లు తెలిపారు.
అరసవిల్లిలోని శిశుగృహ ప్రభుత్వ మహిళా కళాశాల హాస్టల్, శాంతా కళ్యాణ్ అనురాగ నిలయం, చైల్డ్ కేర్ హోంలను సందర్శించి చిన్నారులకు అందుతున్న రక్షణ నిర్వహణ తీరును పరిశీలించినట్లు పేర్కొన్నారు. మల్కాపురం ట్రాఫిక్ సిఐ షణ్ముఖరావు, ఎస్ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సింధియా ప్రధాన కూడలి వద్ద ద్విచక్ర వాహనాలకు హెల్మెట్ ధారణపై అవగాహన సదస్సును కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రయాణించేటప్పుడు ఎడమ చేతి వైపే ప్రయాణించాలని, భారీ వాహనాలను ఓవర్టేక్ చేయకూడదని సూచించారు. హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని వాహనదారులకు అవగాహన కల్పించారు. కసింకోట మండలంలోని తేగాడ కేజీబీవీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాల నివారణ, రక్షణ, భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ స్వామినాయుడు మాట్లాడుతూ విద్యార్థినులకు మహిళలు, బాలికలపై జరుగుతున్న వేధింపులు, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, ఆన్లైన్ మోసాలు, ఇతర నేరాలపై అవగాహన కల్పించారు. ఎవరైనా వేధింపులకు గురైనప్పుడు భయపడకుండా వెంటనే తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట వీఆర్పీ ఉద్యోగ బాధితుల విషయమై న్యాయం కోరుతూ అక్కా చెల్లెళ్లు కాకూరు లోపదేవి, కాకూరు సుధారాణి చేస్తున్న శాంతియుత నిరసన 16వ రోజుకు చేరుకుంది. అయితే ఈ నిరసన దీర్ఘకాలం పాటు కొనసాగడం, సరైన వసతులు లేకపోవడంతో వీరిద్దరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ఒకరికి వీఆర్పీ ఉద్యోగం రాకుండా అడ్డుపడ్డారని, మరొకరికి ఉన్న ఉద్యోగాన్ని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్యాయంగా తొలగించేలా చేశారని ఆరోపిస్తూ ఈ అక్కా చెల్లెలు గత కొన్ని రోజులుగా కొయ్యూరు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికైనా యంత్రాంగం స్పందిస్తుందో లేదో చూడాలి మరి. ఇది ఇవాల్టి స్పీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి కంచుల టీవీ.